అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారేంటి, బాగున్నారా? కువైట్ రాష్ట్ర ఎమీర్ మేము అబ్దుల్లా అల్ సలాం అల్ సాహెబ్ అనే వ్యక్తి చెబుతున్నారన్నమాట కువైట్ గురించి, కువైట్ రాష్ట్ర రాజ్యాంగం గురించి. ఒక బుక్లో ఉంటే నేను దాన్ని చదువుతున్నాను. మన ప్రియమైన దేశంలో ప్రజాస్వామ్య పాలన పునాదులను పూర్తి చేయాలని కోరుకుంటున్నాను మరియు అరబ్ జాతీయవాద శ్రేణులలో మరియు ప్రపంచ శాంతి మరియు మానవ నాగరికతకు సేవ చేయడంలో ఈ దేశం పాత్రను విశ్వసిస్తున్నాను. దేశం గొప్ప శ్రేయస్సు మరియు అంతర్జాతీయ హోదాను పొందే పౌరులకు గొప్ప రాజకీయ స్వేచ్ఛ, సమానత్వం మరియు సామాజిక న్యాయాన్ని అందించే మరియు వ్యక్తి గౌరవం పట్ల గర్వం, సమాజ శ్రేయస్సు పట్ల శ్రద్ధ మరియు దేశం యొక్క ఐక్యత మరియు స్థిరత్వాన్ని కాపాడుతూ పాలనలో సంప్రదింపుల పరంగా అరబ్ ఆత్మ దేశంపై నిర్వహించబడింది. దానిని పునాదులను స్థాపించే మెరుగైన భవిష్యత్తు కోసం పరిపాలన కాలంలో పాలన యొక్క ప్రాథమిక చట్టాన్ని సంబంధించి 1962 చట్టం నవంబర్ 1న సమీక్షించిన తర్వాత రాజ్యాంగ సభ నిర్ణయించిన దాని ఆధారంగా మేము ఈ రాజ్యాంగాన్ని ఆమోదించి జారీ చేశాము అని తెలిపారు. ఒక బుక్లో అలా తెలియజేశారన్నమాట. ఇంకా ఆదాయం ఒకటి, రాష్ట్ర మరియు ప్రభుత్వ వ్యవస్థల వ్యాసం 1వ వ్యాసం అని ఉంది. కువైట్ పూర్తి సార్వభౌమాధికారం కలిగి స్వతంత్ర అరబ్ రాష్ట్రం దాని సార్వభౌమత్వాన్ని వదులుకోవడం లేదు. దాని భూభాగంలోని ఏ భాగాన్ని వదులుకోవడం అనుమతించబడదు. కువైట్ ప్రజలు అరబ్ దేశంలో భాగం. ఆర్టికల్ 2 అని ఉంది. రాష్ట్ర మతం ఇస్లాం మరియు ఇస్లామిక్ షరియా చట్టానికి ప్రాథమిక వరసు. ఆర్టికల్ 3 అధికారిక రాష్ట్ర భాష అరబిక్. ఆర్టికల్ 4 కువైట్ అనేది దివంగత ముబారక్ అల్ సబా వంశంలో ఒక వంశపారంపర్య ఎమిర్ సింహాసాన్ని రాజ్యాంగాన్ని సింహాసాన్ని అధిష్ఠించినప్పటి నుండి గరిష్టంగా ఒక